చాలా సంతోషం అండి. నిజంగా మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు ఒక విజన్ ఉన్న నాయకులు ఆయన. నిజంగా మేమంతా హ్యాపీగా ఉన్నామంటే ఇది ఆయన చలవని మేము చెప్పగలము. ఎందుకంటే ఎన్నో గవర్నమెంట్లు వచ్చాయి, కానీ చేస్తామన్నారు, ఏదో స్థలం ఇచ్చారు, మీరు కట్టుకోండి, మీ ఇంత కట్టుకోండి, లేకపోతే లేదు అన్నట్టుగా విడిచిపెట్టారు. కానీ చంద్రబాబు నాయుడు గారు కట్టి మాకు అప్పగిచ్చారు. అంతకు ముందు ఏముందంటే మేము బియ్యం చాలు వండుకుంటాం అన్న రీతిలో ఉండేది. కానీ చంద్రబాబు నాయుడు గారు వడ్డిచ్చినట్టు మాకు ఇస్తరులో పెట్టి ఇచ్చినట్టుగా పంచభక్ష పరమాణాల్లాగా ఇల్లు పూర్తి చేసి మీరు గృహప్రవేశాలతో మీరు ఇంట్లోకి వెళ్ళండి అమ్మా అని మా ఇళ్లలోకి మమ్మల్ని సాదరంగా ఆహ్వానించిన విజన్ ఉన్న ముఖ్యమంత్రి. అంటే ఇల్లు కట్టించిస్తారు అనుకున్నాం, కానీ ఈ లెవెల్లో ఈ విధంగా మొత్తం పూర్తి చేసి ఇస్తారని అయితే మేము అనుకోలేదు. మాకు కొంచెం ఉంటది, కానీ ఇంత అన్ఎక్స్పెక్టెడ్ గా ఇచ్చారు. అసలుకి చాలా మంది ఇస్తాం చేస్తాం అంటారు. ఇప్పటికి గత గవర్నమెంట్ ఇస్తామని చెప్పింది, మా పేరు మీద లోన్లు తీసుకుంది, మాకు మానిటరింగ్ అని చెప్పేసి మా మీద వడ్డీలు మోపి తడిపి భారం చేసి పెట్టింది. కానీ మాకు ఇల్లు ఇవ్వలేదు, కొంచెం పని పూర్తి చేసి కూడా మాకు ఇవ్వలేదు. మా పేరు మీద కొన్ని లక్షలు తీసుకొని మాకు ఇల్లు ఇవ్వలేకపోయారు. తీసుకున్నారు, మాకు అది కంప్లీట్ చేసిస్తే మేము హ్యాపీ అయ్యే వాళ్ళం కదా. మాకు ఈ రోజు కొంత అప్పు తీరేది. ఈ రోజు వడ్డీతో సహా ఇంటి మీద ఉన్న అమౌంట్ వడ్డీలు మా మీద పడి ఉన్నాయి. కానీ లోకేష్ బాబు గారు వాటి విషయంలో సాధారణంగా స్పందించి మాకు భారం లేకుండా చేస్తానన్నారు. ఆ మాటకే హ్యాపీ. వాళ్ళు అన్నారంటే తప్పకుండా చేస్తారని మేము నమ్ముతున్నాం. చాలా హ్యాపీ, చాలా థ్యాంక్స్ అండి గవర్నమెంట్ కి, నారా చంద్రబాబు నాయుడు గారికి. అంటే అద్దెకుంటే ఇబ్బందులే కదండి, సొంత ఇంటికి అద్దెంటికి తేడా ఉంటది కదండి. వాళ్ళ కోపం వచ్చినా మనం వెళ్ళిపోవాలి, మన కోపం వచ్చినా మనం వెళ్ళిపోవాలి. అది అప్పుడు పరిస్థితి. ఇప్పుడు అనుకోండి, ఏదో ఉన్న వరకు కష్టపడి చేసుకునేది తాగి ఇంట్లో పడి ఉండొచ్చు కదా. ఇల్లు అనేది మరి పేదవాడి కల కదండి.